హలో ఎవ్రీవన్, నేను మీ కానసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను మా మమ్మీ అయితే చాలా బాగున్నామండి. గైస్, సంక్రాంతి కదా, జాన్యువరి మంత్. సో నెక్స్ట్ వీక్ సంక్రాంతి కాబట్టి మేమైతే సంక్రాంతికి సున్నుండలు చేసుకుంటాం అనమాట కదా మమ్మీ? అవునమ్మా. ప్రతి ఇయర్ సున్నుండలు అయితే చేసుకుంటాము. సో ఈ ఇయర్ కూడా మా మమ్మీ కొన్ని సున్నుండలు అనేవి తయారు చేస్తున్నారు. సో ఈ రోజు వీడియోలో మీకు వచ్చేసి సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో, ఎస్పెషల్గా మన కోనసీమలో సున్నుండలు అనేవి ఎలా తయారు చేస్తారు ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాము. మమ్మీ కంటిన్యూ చేయి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ప్రతి సంవత్సరం అందరం కూడా మినపసున్ను చేసుకుంటాం కదా సంక్రాంతి పండగకి. నేను ఇవాళ తయారు చేస్తున్నాను. ఈ సున్నుండలు ఏంటంటే భోగి పండుగ రోజు భోగిదండ వేసి వచ్చి ఫస్ట్ సున్నుండ తింటాం. మా ఆనమాయిగా వస్తుంది అందరికీ, అంతే. మా అమ్మగారు అలా ఇచ్చేవారు. ఇప్పుడు మా పిల్లలకు కూడా అలాగే ఇస్తున్నాను నేను. మళ్ళీ మా మనవరాలకు కూడా అలాగే ఇస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా మినువులు ఏరుకున్న తర్వాత వేగించుకోవాలి, లేకపోతే మట్టి బెడ్లు ఉంటాయి అందులో. చూసారా ఎన్ని మట్టి బెడ్లు ఉన్నాయో? చూపించు మమ్మీ. చూసారా గైస్, ఇవన్నీ మట్టి అనమాట, రాళ్ళు బెడ్లు ఇందులోంచి వచ్చినాయి, మినుముల్లోంచి. తెలియదు మనకి. సో మనం ఏంటంటే సున్నుండ తిన్నప్పుడు పట్టమని తగులుతుంది అనమాట, పొల్ల నొప్పి వస్తాయి. సో అందుకే మీరు ఏం చేయాలంటే మినుములు ఏరుకున్న తర్వాత అప్పుడు వేగించుకోవాలి. మినుములు నీట్గా ఏరేసుకుని అప్పుడు మీరు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఏరేసావా మమ్మీ మినుములు? ఇంకా కొద్దిగా ఉన్నాయి. అలాగే మమ్మీ. రాళ్ళు చెరిగేసుకోవాలి మీరు. వేరుకోవాలి. చెరిగినా రావు మమ్మీ. ఇలా వేరుకోవాలి. ఒక్కొక్కటి చూసి ఏరుకోండి, ఎందుకంటే మట్టిలోనే పండుతాయి కదా ఇవి మినుములు. అప్పుడు మాసులు చేసినప్పుడు ఇవి కొంచెం కొంచెం మట్టి బెడ్లు వస్తాయి ఇందులో. వేరేసాను ఫ్రెండ్స్. ఎన్ని బెడ్లు వచ్చినాయో చూడండి. ఇగో మా అమ్మకి నీరసం వచ్చేసింది, ఏరి కళ్ళు లాగేసినాయి అన్నమాట. కళ్ళు లాగేసినాయి. జాగ్రత్తగా చూసి ఏరేటప్పటికి పెనం వేడైంది, కళాయి వేడైంది. మినువులు పోసుకున్నాం. కేజీయా? కేజీ ఒకేసారి పోయకూడదు, కొద్ది కేజీ తీసుకున్నాం గాయస్. కేజీ తీసుకున్నాం మనం. అయితే 2 పొట్ల కింద వేగించుకుంటే, అలాగే 2 వాయిల కింద వేగించుకున్నాం. ఓకే మమ్మీ. అంటే కలుపుతూ ఉండాలి మనం, ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కొన్ని ఏగుతాయి కొన్ని ఏగవు అన్నమాట. దోరగా ఫ్రై అవ్వాలి. అంటే కళాయి వేడయ్యే వరకు పెద్ద ఫ్లేమ్ పెడతాం, తర్వాత కొంచెం తగ్గించుకోవాలి, మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, లేకపోతే వేగించుకుంటే చాలా టేస్ట్గా ఉంది. అవును మమ్మీ. సో ఇలా వీటిని బాగా ఫ్రై చేయాలన్నమాట. చూసారా మినుములు ఎలా ఉన్నాయో? వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా రావాలి మమ్మీ? నీకు ఎలా తెలుస్తుంది మమ్మీ ఫ్రై చేయలేదు? అలా ఫ్రై అయితే స్మెల్ వస్తాయి బాగాని, రోస్ట్ అయ్యి దోర రంగు బిస్కెట్ కలర్ ఉంటది. ఆ కలర్ వచ్చినప్పుడు మనం 4 వేసి మినువు, 2 మినువులు తీసుకుని ఇలా నలిపి చూసుకోవాలి. దోర రంగు వచ్చిన తర్వాత ఏగిపోయినాయి అని మనకి లెక్క అనమాట. ఇలా కలుపుకుంటూ ఉంటాం కాబట్టి అన్ని బాగా ఏగుతాయి. ఓకే. లేకపోతే కలపకుండా ఉన్నాం అనుకో, కొన్ని ఏగుతాయి కొన్ని ఏగవు. అవును మమ్మీ. ఫ్రెండ్స్, మినువులు అయితే ఇవి వేగినాయి. ఇప్పుడు మనం వేగినాయా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేస్తామంటే, ఇలా పేపర్ మీద వేసుకుని అలా కొట్టుకుంటే, చూసారా ఎలా వచ్చినాయో కలరు? ఇగో మమ్మీ, ఇంకొంచెం వేగాలి. చూసావా? ఇంకా కొంచెం దోర రంగు రావాలి. లైట్గా వచ్చింది, దోర రంగు వచ్చింది, ఇంకొంచెం రావాలి కదా కమ్మగా. చూసా మమ్మీ? ఇంకా బిస్కెట్ కలర్ వచ్చేయాలి. మనం బిస్కెట్ కలర్ వచ్చేయాలి. ఇంకొక 10 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు మమ్మీ. ఓకే మమ్మీ. 5 నిమిషాలు అయితే అయిపోతుంది. అలా చెక్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. అలా చూసుకోవాలి మనం వేగిందా లేదా అని. బిస్కెట్ కలర్ వచ్చే వరకు మనం కొట్టి పప్పు అలా చూసుకోవాలి. లేకుండా తీసామనుకోండి రుచి ఉండదు, సున్నుండ బాగుండదు. అలా తీసేసినా బాగుండదు. బిస్కెట్ కలర్ రావాలి పప్పు, ఇది మినువులు కొట్టినప్పుడు, అప్పుడు రుచిగా ఉంటుంది అన్నమాట. సంక్రాంతి సున్నుండలు మేకింగ్. గాయస్, యాక్చువల్గా మా అమ్మగారు చేస్తారనమాట సున్నుండలు. చేసిన తర్వాత తింటమే తప్ప మాకు ఎలా చేస్తారో తెలీదు. సో ఈ వీడియో తీయడం వల్ల నేను కూడా కంప్లీట్గా చూస్తాను. నెక్స్ట్ ఫ్యూచర్లో నేను కూడా ఎప్పుడైనా ఒప్పుకుంటే చేసుకోవడానికి ట్రై చేస్తాను. కానీ చాలా బాగా చేస్తుంది మా అమ్మ సున్నుండలు. మా అమ్మ చేతి సున్నుండలు అంటే మా చుట్టాల్లో చాలా మందికి ఇష్టం అనమాట. సో చాలా మంది ఇష్టంగా తింటారు మా అమ్మ చేసిన సున్నుండలు.
నెయ్యి కూడా మమ్మీ కమ్మని నెయ్యి, చక్కని నెయ్యి వాడుతుంది మా మమ్మీ, హోమ్ మేడ్ నెయ్యి. కమ్మగా ఉన్న నెయ్యి అయితే మంచి గుమ్మగుమ్మలు వచ్చేస్తాయి సున్నుండలో. మినప సున్ను, నెయ్యి, బెల్లం కలిపేటప్పటికి చాలా హెల్దీ కూడా కదా మమ్మీ, చాలా హెల్దీ మనం, చాలా ఆరోగ్యం గాయస్, చాలా హెల్దీగా ఉంటుంది. ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి మమ్మీ. ఇంకొంచెం ఫ్రై అవుతా, ఒక్క నిమిషం చూసేస్తాను. ఫ్రై అయిపోయినాయి మమ్మీలు. ఇక చూసావా మమ్మీలు, ఇంతకు ముందు దానికి దీనికి తేడా చూడు. ఇది కొంచెం వైట్ గా ఉంది, ఇది డార్క్ గా ఉంది. ఇదేమో వైట్ గా ఉంది, ఇదేమో డార్క్ గా ఉంది. చూసారా గైస్, మీరైతే ఇలా చూసుకోవాలి, చెక్ చేసుకోండి. ఇలా వస్తే అయిపోయినట్టు కదా మమ్మీ. ఇలా దోర రంగు వస్తే వేగినట్టు. ఇది పచ్చిగా ఉంది చూసారా మధ్యలో, అదనమాట. మనం అలా చూసుకోవాలి. స్మెల్ వస్తుందా మమ్మీ? స్మెల్ వస్తుంది మమ్మీ, అమ్మగా స్మెల్ వస్తుంది. వస్తుందమ్మా మమ్మీ. ఇంక తీసేస్తాను, ఎక్కువ వేగినా మాడిపోతాయి మమ్మీలు. తీసేద్దాం, ప్లేట్ లో తీసేసుకుని చల్లారి పెట్టేసుకుందాం. తక్కువ వేగిన రుచి ఉండదు, ఎక్కువ వేగితే మాడిపోతాయి. అవును, మధ్యస్థంలో తీసుకోవాలి. అలాగా బిస్కెట్ కలర్ వచ్చింది చూసా మమ్మీ పప్పు. బిస్కెట్ కలర్ వచ్చింది, నీట్ గా వచ్చిందా మమ్మీ? వచ్చింది మమ్మీ. ఇంకా తీసేద్దాం ఇవాయ. ఓకే, వేగిపోయినాయి మమ్మీలు. ఎస్ మమ్మీ, జాగ్రత్త. ఇలాగా దీన్ని ఏం చేయాలి? చల్లారి పెట్టుకోవాలి. ఇంకో వాయ ఫ్రై చేద్దాం. ఇంకొక ప్లేట్ లో ఉన్నాయి కదా మనకి. ఇంకో వాయ ఉంది, అది కూడా ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఎస్ మమ్మీ, ఎస్ మామ్. సేమ్ ప్రాసెస్ కదా మమ్మీ? సేమ్ ప్రాసెస్. తర్వాత ఈ వేగిపోయిన తర్వాత 100 గ్రాములు గిద్ద మైసూర్ రైస్ వేయాలన్నాను కదా, అవి కూడా ఫ్రై చేసినప్పుడు ఫ్రై చేద్దాం. ఇవి అయిన తర్వాత అవి ఫ్రై చేద్దాం. అవి చూపిద్దాం మమ్మీ. ఏ మమ్మీ? ఎస్. ఓకే ఏ మమ్మీ. ఎస్, మినువులు అయితే వేయించడం అయిపోయింది. ఓకే మమ్మీ. ఇప్పుడు 2 వాయిలు అయ్యి, కేజీ మినువులు 2 వాయిల కింద వేయించాను. ఓకే, ఇప్పుడు అంటే 2 కేజీకి పావు కేజీ పొయ్యాలి. 2 కేజీలకి పావు కేజీ రైస్ వేయించిపోతాం గిద్ద మైసూరు. ఓకే మమ్మీ. మనం 1 కిలో కాబట్టి 120 గ్రామ్స్ రైస్ తీసుకున్నాను. ఓకే మమ్మీ. అంటే గొంతులో అంటుకోకుండా ఉంటదని డాడీ చెప్పారు, అందుకని చెప్పి నేను వేస్తున్నాను. మా అమ్మగారు అయితే వేసేవారు కాదు, అమ్మమ్మ వేసేవారు కాదు. వేస్తే రుచిగా ఉంటాయి. ఎప్పుడు చేసినా వేస్తున్నావు బియ్యం? డాడీ చెప్పిన కాడి నుంచి వేస్తున్నాను. గొంతులో అంటుకోకుండా ఉంటది వరలక్ష్మి ఈ రైస్ ఇలా వేసుకోవడం వల్ల అన్న డాడీ. రుచిగా ఉంటుంది మమ్మీ సున్నుండలో. రుచిగా ఉంటది, ఏంటంటే గొంతులో అంటుకోదు. వెనక్కున్నానుకో ముక్కు సున్నుమాల గొంతులో అంటుకుంటుంది మింగేటప్పుడు. అవును మమ్మీ. అందుకని చెప్పి వేసుకుంటే అంత అంటుకుంటలేదు, బాగుంటది గుట్టకేయడానికి. మనం చిన్న పదార్థం గుట్టకేయడానికి బాగుంటది అన్నమాట. అవును మమ్మీ. అందుకన్నమాట మమ్మీ. ఓకే, ఇవి కూడా దోర రంగు రావాలి మమ్మీలు. ఓకే మమ్మీ. కొద్దిగా బ్రౌనే, గోల్డెన్ రావాలి, బిస్కెట్ కలర్ రావాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్. బిస్కెట్ ఉంటది ఆ కలర్ లో. ఓకే, అదే గోల్డెన్ బ్రౌన్ కలర్ అంటే అదే. చూసావా ఫ్రెండ్స్, చూసారా ఏగిని? చూసారా? ఇంకా కొంచెం ఇంకొక 2 నిమిషాలు చాలు. ఎలా దూరం బిస్కెట్ కలర్ వచ్చినాయో చూసారా? అవును మమ్మీ, కలర్ చేంజ్ అయ్యి నువ్వు చెప్పినట్టు బిస్కెట్ కలర్ వచ్చినాయి. కమ్మగా ఉండాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే బాగోవు. రుచుల్లో ఓపిక ఉండాలి మమ్మీ అన్ని చేయాలంటే. ఇది కోనసీమ వాళ్ళు అంటారు, అందుకే మరి కోనసీమ పిండి వంటలు అంటారు. రుచి 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 కష్టపడి చేస్తుంది గాయస్ మా మమ్మీ సున్నుండలు ప్రతి సంవత్సరం. చూసారా ఫ్రెండ్స్, దోరగా వేగినాయి. ఇంకా ఆఫ్ చేసేద్దాం. ఓకే మమ్మీ, ఇంకా ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్, అయిపోయినాయి. ఓకే, ఇవి వేరేగా తీసుకోవాలి, మినువుల్లో పొయ్యకూడదు. మళ్ళీ ఏంటంటే మినువులు ఇసురుకున్న తర్వాత మనం తిరగల మీద ఇసురుకుని అప్పుడు చెరిగి పొట్టు తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి పొట్టు పక్కకి ఈ చెరిగిన పప్పు మనం క్యాన్లో పోసుకుని, కవర్లో అయితే కవర్లో, క్యాన్లో అయితే క్యాన్లో పోసుకుని అప్పుడు ఈ వేగించిన రైస్ కూడా అందులో కలిపేసి, ఇవి కూడా చల్లారిపోతే వేరేగా తీసి ఉంచుతాం కదా, ఆ పొట్టు తీసిన పప్పు ఈ రైస్ ఇలా కలిపేసి మనం మిల్లికి ఇచ్చేస్తాం, పిండి ఆడేస్తారు. అప్పుడు తర్వాత ప్రాసెస్ ఉంది, మళ్ళీ నెయ్యి బెల్లం ఆడేసి ఇందులో కలిపి నెయ్యి అన్ని పోసి కలిపి అప్పుడు సున్నుండ రెడీ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకో చల్లారిన మినువులు ఇప్పుడు తిరగల్లో విసురుకోవాలి, పప్పు చేసుకోవాలి. గైస్ దీన్ని తిరగల అంటారనమాట. దీని గురించి కూడా చెప్పు మమ్మీ, చాలా మందికి తెలియదు కదా. ఇది తిరగల అంటారు. పిండి ఇసురుకునేవారు, నోకి ఇసురుకునేవారు ఇది వరకు ఇందులో. తర్వాత పప్పు ఇసురుకునేవారు, పొట్టుపప్పు. ఎందుకు తిరగల వాడుతున్నాం మమ్మీ?
మరి ఇది బద్ద అవ్వాలి కదా మమ్మీ. సో అది మినుములు 2 బద్దల కింద అవ్వాలి అంటే తిరగలు వాడతారు గైస్. అవును. చెప్పు మమ్మీ ఎలా వాడాలో ఏంటో. ఇప్పుడు మనం ఇంకో ఇక్కడ 3 హోల్స్ ఇచ్చాడు మనకి మినుములు పోసుకోవడానికి. చూసారా హోల్స్, 3 హోల్స్ ఇచ్చాడు మనకి. ఇగో చూసారా మినుములు పోసాను నేను. ఎస్ మమ్మీ. ఇంకో 3 హోల్స్ ఇగో. ఇప్పుడు మనం ఇలా పోసేసుకోవచ్చు. ఇది ఎక్కువ ఇచ్చాడు కాబట్టి మనం పోసుకోవచ్చు ఎక్కువ. కిందకి గుంటలా ఇచ్చాడు. గుంటలా ఇచ్చాడు కాబట్టి ఓకే అలా పోసుకోవచ్చు మనం. అలా పోసుకుని జాగ్రత్తగా ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవాలి. ఒక్కోసారి మధ్యలో ఇలా అనాలి. ఇలా అనకపోతే మొత్తం పిండి అయిపోతాయి. ఓకే పప్పు పిండి అయిపోద్ది అనమాట. ఓకే మమ్మీ. ఏదో బొమ్మాట ఆడుతున్నట్టు. కిందకి వెళ్తున్నాయి 2 రాళ్ళు కింద మధ్యలోకి రాళ్ళలోకి వెళ్తాయి. మనం కొంచెం అలా ఎందుకు ఎత్తుతున్నానంటే గింజలు లాంటివి కిందకి దిగుతాయి. పప్పే ఉందనుకో పిండి అయిపోద్ది. అవును, అందుకని చెప్పి మధ్య మధ్యలో అలా ఎత్తుకోవాలి. అవును మమ్మీ, పప్పు ఉంటే పిండి అయిపోద్ది. ఎందుకంటే అదే నలుగుతా ఉంటది. 2 సార్లు తిప్పాక మళ్ళీ ఒకసారి అలా మనం పైకి కొంచెం ఎత్తితే తిరగలే గింజలు వెళ్తాయి అనమాట. ఓకే మమ్మీ. బద్ద బయటకు వచ్చేస్తుంది. అది అలా చూసావా మమ్మీలు హోల్స్ లోకి ఇలా వేయించుకుంటా హోల్స్ లోంచి కిందకి వస్తున్నాయి. అలా నెమ్మదిగా అనాలి. బయటకు వచ్చేస్తున్నాయి మమ్మీ పక్క నుంచే. గింజలా పొట్టు అయిపోయినాయి బయటకు వచ్చేస్తాయా మధ్యలో వచ్చేస్తాయి. అలా కొంచెం కొంచెం 2 తిప్పులు తిప్పాలి. నెమ్మదిగా తిప్పాలి. ఫస్ట్ ఒకసారి తిప్పి మళ్ళీ వాటిని తీసి ప్లేట్ లోకి మళ్ళీ తిప్పాలా? అవును మమ్మీ, బద్ద అవుతుంది. బద్ద అవుతుంది. అది అలా చూసావా బద్ద అవుతుంది. బాగుంది మమ్మీ. నెమ్మదిగా తిప్పుకుంటే బద్ద కింద ఉంటది, లేకపోతే పిండి అయిపోద్ది మమ్మీలు. ఇది మనకు గుంట ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఎక్కువ పోసుకోవచ్చు. ఓకే మినువులు. ఓకే మమ్మీ. బాగా 2 బద్దలు అయినాయి బయటకు వచ్చేస్తున్నాయి. ఇగో మన సంచి మీద పడుతున్నాయి గైస్. చూసారా ఎలా పడుతున్నాయో? చూసారా? ఆ గింజ ఏం చేస్తుందంటే బద్దని గెంటితే మళ్ళీ అవి బద్ద అవుతూ ఉంటాయి అనమాట. అవును మమ్మీ, ఇది ఈజీ. ఇది ఈజీ మనకి. చూసారా ఎలా దోర రంగులో బిస్కెట్ కలర్ లో ఏగిందో? అవును మమ్మీ. పప్పు చూడమ్మా, పప్పు. అవును మమ్మీ. అదనమాట. ఎక్కడ నేర్చుకున్నావు మమ్మీ ఇవన్నీ? మా అమ్మగారు చేస్తుంటే చూసేవాళ్ళం. మా అమ్మగారిని చూసి మేము నేర్చుకున్నాం. ఇంకంతే కదా. ఇంకే అమ్మమ్మ ఇలా చేసేదా సున్నుండలో? ఇలా చేసేవారు. ఇలా చేస్తే చూసి అమ్మమ్మ అప్పుడు ఇలా చేయడం మొదలు పెట్టింది. మా అమ్మమ్మ గారు ఇలా చేసేవారు గైస్ అప్పట్లో. అన్ని అమ్మమ్మ ఇచ్చేసేవారు. అమ్మమ్మ సున్నుండలు తయారు చేసేసి ఇచ్చేసేవారు. తర్వాత నువ్వు ఎప్పుడు చేసావు? మీరు కొంచెం పెద్ద అయ్యాక ఒక 10 సంవత్సరాలు 13 వచ్చిన తర్వాత నేను సొంతంగా స్టార్ట్ చేశాను తయారు చేయడం. అప్పటి వరకు కూడా అమ్మమ్మ ఇచ్చేసేవారు. గైస్ సన్లైట్ చూసారా మా ఇంటి దగ్గర ఎలా ఉందో? ఎంత బాగుంది చూసారా మా ఇంటి దగ్గర నేచర్. అలా నెమ్మదిగా తిప్పుకోవాలి మమ్మీలో. ఎస్, పడుతుంది మమ్మీ పప్పు. లేకపోతే ఏమైనా పిండి అయిపోద్ది మమ్మీ. తిప్పేసిన పిండి అయిపోద్ది. ఓకే. తర్వాత పప్పు అయిన తర్వాత ఈ చాడుతో చెరుక్కోవాలి. ఓకే, చెరగాల పొట్టు పోయేలాగా. పొట్టు వేరేగా పప్పు వేరేగా రావాలి కదా మమ్మీలు. ఓకే, చెరగాలన్నమాట. అలా లేపితే ఆ పప్పు బయటకు వచ్చేస్తుంది, గింజ నలుగుద్ది అన్నమాట. లేకపోతే పిండి అయిపోద్ది మమ్మీ. బరువు కదా ఈ రాళ్ళు, నలిగిపోతుంది త్వరగా. ఎక్కువ లేపేయకూడదు, మళ్ళీ గింజలు వచ్చేస్తున్నాయి చూసావా? గింజలు వచ్చేస్తున్నాయి, మినువులు వచ్చేస్తున్నాయి. కొద్దిగా లేపుకోవాలి. ఓకే మమ్మీ. కొంచెం గట్టిగా ఉందా మమ్మీ తిప్పడానికి? ఉంటది, కొంచెం గట్టిగానే ఉంటది కదా మమ్మీ. పెద్దగా కొంచెం. అమ్మమ్మ గారు వాళ్ళది చిన్నదే, అమ్మమ్మ గారు వాళ్ళ తిరగలే చిన్నదే. నేను ఏం చేసేదానంటే ఏగించేసి పట్టుకెళ్ళిపోయేదాన్ని. అప్పుడు తిరగలు ఉండేది కాదు మనకి. ఓకే, అంటే అంత అవసరం ఉండేది కాదు. అమ్మమ్మ గారిది ఉంది కాబట్టి. అవును మమ్మీ. అప్పుడు అక్కడికి వెళ్ళి ఏగించేసి అక్కడికి పట్టుకెళ్ళి ఇసిరేసుకుని చెరిగేసి వచ్చేసేదాన్ని. అక్కడ పొట్టు అక్కడ గేదెలు అవి ఉంటాయి కదా, వాళ్ళని తీసేసుకోమని ఆ పొట్టు చెరిగేసి పప్పు పట్టుకొచ్చేసేదాన్ని అక్కడ చేసేసుకుని. దగ్గరే కాబట్టి పుట్టిల్లు అమ్మమ్మ గారి ఇల్లు, అక్కడికి వెళ్ళి వచ్చేసేదాన్ని. అలా అన్నమాట. బాగా వస్తుంది పొట్టు. అలా నెమ్మదిగా తిప్పాలమ్మా. ఓకే, స్పీడ్గా తిప్పేసినా మళ్ళీ గింజలు వచ్చేస్తాయి. ఓకే,
మమ్మీ ఈ పప్పు పడుతుంది కదా, పొట్టు అదే పొట్టు పప్పు కలిపి అవును, ఒకసారి చాలా మళ్ళీ తిప్పాలా? ఒకసారి చాలు మమ్మీ. మనం చెరిగేటప్పుడు ఏమన్నా మినుగులు వస్తే ఇంకా ఈ సెటప్ అంతా తీయం కాబట్టి ఇలా తీసుకుని చెరుగుతాం కదా, ఓకే అప్పుడు మినుగులు వస్తే ఒకసారి వేసేసి ఇందులో ఒకసారి తిప్పేయడం, అంతేగాని మళ్ళీ తిప్పకూడదు. ఇది ఓకే పిండి అయిపోతుంది మమ్మీ. ఓకే మమ్మీ. గైస్ చూసారా సాయంత్రము సన్లైట్ ఎంత బాగా వస్తుందో మా ఇంటి దగ్గర. సీ ద నేచర్ ఎట్ మై హౌస్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, రైట్? త్వరగానే అయిపోయింది మమ్మీ ఇది కూడా. త్వరగానే అయిపోద్ది మమ్మీ. 2 కేజీలు అయితే కొంచెం టైం పడుతుంది. అవును, సన్లైట్ వస్తుంది నీ మీదకి. బాగుంది, మంచిది మమ్మీ. ఇది సూర్యాస్తమం ఎండ కూడా మంచిది. సూర్యోదయం సూర్యాస్తమం ఎండ చాలా మంచిది. అవును, ఈ కిరణాలు పడితే మంచిది మమ్మీ. ఓకే మమ్మీ. విటమిన్ డి. విటమిన్ డి. ఎస్, చాలా ఓపిక్గా పెద్ద ఇది ఎక్సర్సైజ్ అసలు మనకి. ఇవన్నీ చేసుకునే వాళ్ళం, రోటి పచ్చళ్ళు చేసేవాళ్ళం, పిండేమో రుబ్బేవాళ్ళం. అప్పుడు మనం సన్నంగా ఉండేవాళ్ళం, బొజ్జలు ఉండేవి కాదంతా. ఒళ్ళు వచ్చేస్తుంది, బొజ్జలు వచ్చేస్తున్నాయి ఈ మిషన్లు వచ్చాక అమ్మా. అవును, రుబ్బురోలు కూడా రుబ్బేదాన్ని కదా మమ్మీ. పిండి రుబ్బేదాన్ని, పచ్చడి రుబ్బేదాన్ని చిన్నప్పుడు. చిన్నప్పుడు ఏంటి మీరు పుట్టాక కూడా రుబ్బురోళ్ళమ్మా. ఇప్పుడు గ్రైండర్లు మిక్సీలు వచ్చేసినాయి. కానీ మమ్మీ రోట్లో చేసిన ఈ రుబ్బు రోట్లో చేసిన పిండి రుచి ఉంటది కదా. చాలా రుచిగా ఉంటది. పచ్చడి కూడా రుచి టేస్ట్ బాగుంటది మమ్మీ. రాత్రి రోజుల్లో రుబ్బింది అవును చాలా బాగుంటది. మిషన్ల కన్నా మన చేతితో ఇలా రాళ్ళు రుబ్బింది చాలా బాగుంటది. అవును, పచ్చడైనా పిండి అయినా. అయిపోయి వచ్చేసింది మమ్మీలు. ఎస్, త్వరగానే అయిపోయింది, ఎంత టైం పట్టలేదు. దీన్ని ఏమంటారు మమ్మీ ఈ ప్రాసెస్ని? ఇప్పుడు ఏం చేస్తుంది దాన్ని? ఇది తిరగల మీద ఇసరడం అంటారు. విసరడం అంటారే? తిరగలు ఇసరడం అంటారు. ఇప్పుడు మళ్ళీ చెరుక్కోవాలి. చాటలో వేసి చెరుక్కుంటే పొట్టు వేరేగా పప్పు వేరేగా వస్తుంది. చాటలో వేసి ఇలా ఇలా పైకి అంటారు. ఇలా ఇలాగా ఇందులో వేసి ఇప్పుడు చెరుగుతాను. ఇలాగా కూడా చూద్దాం. ఓకే, దాన్ని చెరగడము, దీన్ని విసరడం అంటారు. అయిపో వచ్చేసాయి గైస్, చూసారా? తీస్తున్నావా? తీస్తున్నాను. జాగ్రత్త, ఎంత బరువు ఉంటుందో ఇది. అది అంత బరువు ఉంది కాబట్టి నలిగింది మమ్మీ. అంత బరువు ఉంటది కాబట్టి. ఇప్పుడు నలిగిన పప్పు ఉంది కదా మమ్మీ, ఇలా తీసుకుంటాం. ఓకే, ఇలా తీసుకుని చూసావా ఎలా ఉందో? ఏది చూపించు, ఏది చూసావా ఎలా ఉందో గైస్? చూసారా ఎలా ఉందో? ఇప్పుడు నలిగిన పప్పు ఇది. 2 బద్దల కింద అయింది. ఇప్పుడు చెరగాలి మమ్మీ. మినుములు తీసుకోవాలా, మినపప్పు తీసుకొచ్చా? అంటే మినపగుళ్ళు కూడా చేసుకోవచ్చు. మినపగుళ్ళు ఇది ఈ రుచి వేరుగా ఉంటది, ఆ రుచి వేరుగా ఉంటది. మినపగుళ్ళు కూడా లేదు, ఇది మినపప్పులా ఉంది కదా, మినపప్పు చేయకూడదా మనం? పప్పు చేయకూడదు, ఎందుకంటే తొక్కరాదు. ఎలా వస్తుంది? ఇది మళ్ళీ నలిపితే పిండి అయిపోద్ది కదా మమ్మీ. అవును, పొట్టు రాదు, అది రాదు. ఇంకో చెరుగుతున్నాను చూడు మమ్మీ. వావ్ వావ్, వచ్చేస్తుంది మమ్మీ ముందుకి పొట్టంతా వచ్చేస్తుంది. ఇలా ఇలా అనుకుని ఇది గేదెలకి ఆవులకి పెడతారు. ఇది చాలా బలం. ఇది అవునా? పశువులకి చాలా మంచిదమ్మా. ఆవుకి గేదెకి పెడతారు ఈ పొట్టుని. మన లక్ష్మి గారికి పెడదాం. ఇది కమ్మగా ఉంటది, దానికి చాలా ప్రోటీన్ కింద ఉంటది. ఓకే, మామూలు పప్పు కడిగి పెడతాం, దానికన్నా ఇది రుచిగా ఉంటది దానికి. ఓకే, ఇదేమో దానికి రుచిగా ఉంటది, ఇది మనకు రుచిగా ఉంటది. ఇది మన లక్ష్మికి, కింద లక్ష్మికి, పైది మనకి. ఇదేమో లక్ష్మికి చెరిగిన పొట్టు, ఇదేమో మనకే. 2 వినియోగమే. ఇవన్నీ అమ్మమ్మే చెప్పిందా మమ్మీ నీకు? అమ్మమ్మ ఇలా చేసేది, అమ్మమ్మ చేసేవారు. అప్పుడు చూసి ఇలా చెయ్యాలి అని చెప్పి అలా అన్ని తెలుస్తాయి కదా, అలా చేయడం మొదలు పెట్టి వచ్చేసింది.
ఏది పాడవదు మమ్మీ, రెండు వినియోగమే. పొట్టేమో ఆవులకి గేదెలకి వినియోగం అవుతుంది, మన పప్పు మనం తింటాం. ఓకే. ఏది వేస్ట్ అవ్వదు. ఇలా చెరుక్కోవాలి మమ్మీలు. వావ్, వచ్చేసింది ఆల్మోస్ట్ అంతా. అంతే. చూసారా గైస్ ఎలా వచ్చేసిందో, పొట్టు కిందకి వచ్చేసింది. అంతే మమ్మీ, ఇది ఉంచేసుకోవచ్చు. ఓకే, అది ప్లేట్ లో పోసేసుకోవడం. అంటే అక్కడక్కడ మినువులు పడతాయి కదా, మినువులు పడ్డాయి అన్నమాట. అవి ఓకే, మినువులు పడ్డాయి అన్నమాట. ఉంచేదాన్ని ఉంచేయచ్చు, పర్వాలేదు ఉంచేయచ్చు. ఓకే, అంటే ఎక్కువ పడితే మళ్ళీ ఇసరాలే. ఇలా ఇలాగా అలా మొత్తం విసిరేసుకుని ప్లేట్ లో తీసేసుకోవాలి మమ్మీ. ఇలా ప్లేట్ లో తీసుకోవాలి. ఇలా ఓకే, చెరిగేసుకుని ఏది చూపించు. అంతే, ఇదే ప్రాసెస్. ఏది మమ్మీ? గైస్ చూసారా, భలే ఉంది మమ్మీ. బాగుంటది. చూసారా, ఇలా చెరగాలన్నమాట. అలా చెరగాలి. ఇంకా జాగ్రత్తగా విసిరితే ఇది ఈ పొట్టు కూడా ఉండదు. కొన్ని మినువులు పడ్డాయి చూడు, ఇంకా నెమ్మదిగా ఇసిరాలి. మన స్పీడ్ కి ఇసిరితే గింజలు కిందకి పడిపోతాయి. అవును, నెమ్మదిగా ఇలా ఇలా తిప్పుకోవాలి. అప్పుడు ఆ గింజ కూడా పడదు. ఓకే, బాగుందా మమ్మీ? బాగుంది మమ్మీ. పెద్ద ప్రాసెస్ బాబు, పెద్ద ప్రాసెస్. గైస్ చూసారా, ఇలా విసురుకోండి. మా మమ్మీ వాళ్ళు చెప్తున్నారనమాట కోనసీమ సున్నుండలు తయారీ. అవును మమ్మీలు. ఫ్రెండ్స్, ఇది వరకు సున్నుండ తినాలనుకోండి మన ఇంట్లో తయారు చేసుకుని తినాల్సి వచ్చేది. ఇప్పుడు అంటే మనకు అన్ని బజార్లో దొరికేస్తున్నాయి. కష్టపడి ఇలా వేగించి ఇసురుకొని చెరిగి ఆడించి అప్పుడు నెయ్యి బెల్లం కలిపి సున్నుండ చేసుకుని అమ్మ పెట్టే సున్నుండ తినాల్సిందే. బయట కొనుక్కుందామన్నా దొరికేవి కాదు అప్పుడు. ఇప్పుడు అంటే అన్ని ప్రతిదీ బజార్లో ఆంధ్రపిండి వంటలు అన్ని వచ్చేస్తున్నాయి. కానీ అప్పుడైతే మనం చేసుకుని మన స్వస్థాలతో చేసుకుని తినాల్సిందే. అవును మమ్మీ, అయినా ఇప్పుడు బయట అంత టేస్ట్ ఉండట్లేదు మమ్మీ. అవును, మనం ఇది చేసుకుంటే బాగుంటది, ఆరోగ్యంగానే ఉంటది, మంచి రుచిగా మన అమ్మమ్మలు మన నానమ్మలు తయారు చేసినట్టుగా అనిపిస్తాయి. మంచి ఫైబర్ ఫుడ్ అనమాట గైస్. సున్నుండలు అనేది ఫైబర్, చాలా మంచిది. కొత్త అల్లుళ్ళు వస్తే సున్నుండలో నెయ్యి అలా కారిపోతా ఉండేది. ఆ సున్నుండలో పెట్టేవారు అల్లుళ్ళకి, కొత్త అల్లుళ్ళకి సున్నుండలో పెట్టేవారు. అంత అలా చేసేవారు. సున్నుండలు అంటే అంత విశిష్టత. సంక్రాంతి పండగకి కొత్త అల్లుళ్ళకి సున్నుండలో మమ్మీలు అలా పెట్టేవారు. మనం మినువులు వేగించుకుని ఆ ఇసిరి చెరుక్కున్న పప్పు, పొట్టు తీసేసిన పప్పు అనమాట ఫ్రెండ్స్. మొత్తం ఎంత వచ్చింది మనకి? కేజీకి ఎంత వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ వేగించాం కదా ఇందాక దోరగాను, అది తర్వాత బెల్లం ఎంత మమ్మీ? బెల్లం కేజీకి 3/4 కేజీ తీసుకోవచ్చు. తక్కువ అయితే మనం కలుపుకుందాం. ఓకే, చూస్తాం తెలిసిపోద్ది. తర్వాత నెయ్యి చూసారా ఎంత బాగుందో, కమ్మని స్మెల్ వస్తుంది గైస్. ఇది హోమ్ మేడ్ నెయ్యి అనమాట, న్యాచురల్ గీ. మనం గేదె పాలతో చేసింది కదా మమ్మీ, గేదె పాలతో చేసిన నెయ్యి గైస్. చూసారా ఎంత బాగుందో. సో నేతి సున్నుండలు చేస్తున్నాము. ఇది ఎంత కావాలి మమ్మీ నెయ్యి? 1 కేజీ చాలా? 6 కేజీ సరిపోద్ది మమ్మీ. ఓకే, ఒకవేళ సరిపోయినా ఇంకో 1/4 కేజీ ఉంది ఇంట్లో. ఉండు, చెప్పు. 1/2 కేజీ సరిపోద్ది. సరిపోతే మనకి ఇంకా ఉంది, ఇంకొక 1/2 కేజీ ఉంది ఇంట్లో. ఓకే, కావాలంటే అప్పుడు పోసుకోవచ్చు. ఓకే మమ్మీ, పొట్టిది మనం అన్ని చెరిగాక మన లక్ష్మికి ఇదిగో మన లక్ష్మికి ఆహారం గైస్. మా చిట్టి లక్ష్మి గారికి ఆహారం. సంక్రాంతి ఎల్లుండే కదా, సో నేను వెళ్ళి పెట్టేస్తాను. మన లక్ష్మి గారికి తినిపిస్తాను. లక్ష్మికి, వాళ్ళ మమ్మీకి, ఇంకొకటి కొత్తోడు వచ్చాడు కదా ఆడికి అన్నీ చూపిస్తాను మీకు. ప్రజెంట్ మన లక్ష్మి ఎలా ఉంది ఏంటని దానికి కూడా పెడతాను. ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ? ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పప్పు తీసుకుని క్యాన్ లో పోసేసుకోవాలి. మరి మిల్లుకి ఇవ్వాలి కదా మమ్మీ. నువ్వు మిల్లుకి క్యాన్ పట్టుకెళ్ళిపోవడమేనా? క్యాన్ తోటి ఇచ్చేస్తాను. ఓకే, ఇందులో పోసేసి ఇది ఆ బియ్యం కూడా ఇందులో పోసేసి కలిపేయాలి మమ్మీ. నువ్వు ఓకే, జాగ్రత్తగా పోసుకోకపోతే కింద ఒలిగిపోద్ది. జాగ్రత్తగా పోసుకోవాలి. ఇది పోసేసుకున్నాము మమ్మీలు. ఏ గింజల బియ్యం ఉన్నాయి కదా, ఇవి కూడా జాగ్రత్తగా ఇందులో పోసేసుకుని ఇలా ఇచ్చేయకూడదు, సరిగ్గా కలవదు పిండి. ఇది కూడా ఇలాగా ఇలా కలిపేసి ఒకసారి, అంటే ఒకే చోట పిండి కింద ఉండకుండా
బాగుంటుంది అన్నమాట. ఇదిగో ఇలా కలిపేసుకున్నాం, బాగా కలిపేస్తుంది, బాగా కలిసిపోయినాయి మమ్మీ. కలిసిపోయి అంతే. ఇది మిల్లికి ఇచ్చేసుకుని ఆడించేసుకోవడమే. ఉమ్. ఆడించేసుకున్నాక బెల్లం మిక్సీ పట్టేసి ఆ, బెల్లం కలిపేసి అంతే. ముందు బెల్లం కలిపేసుకోవాలి పిండి అంతాను. బెల్లం కలుపుకుని స్వీట్ అది సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత అప్పుడు నెయ్యి వేడి చేసుకుని కరుగుతుంది. కరిగిన తర్వాత అందులో పోసేసి కలిపేసుకుని ఉండలు చేసేసుకోవాలి. ఏ సో ఇప్పుడు ఇది మిల్లికి ఇచ్చేద్దాం. మిల్క్ ఇచ్చేద్దాం మమ్మీని ఇది. ఎస్ మమ్మీ. ఓకే మమ్మీ ఆడించిన పిండి గైస్ నేను చూపించాం కదా, అది ఆడించేసాం అనమాట. ఇది పెట్టి చూపించమని. ఇందులో పోస్తాను. ఉండు ఫస్ట్ ఇలా కలుపు, తెలుస్తుంది కదా. నిన్న ఆడించిన పిండి. ఈ బియ్యము మనం ఫ్రై చేసిన మినుములు ఉంటాయి కదా, అది ఫ్రై చేసిన పిండి అనమాట. గైస్ చూసారా ఎలా వచ్చిందా, చాలా కమ్మగా స్మెల్ వస్తుంది మమ్మీ. దీన్ని సున్నిపిండి అంటారు కదా మమ్మీ. సున్నుండలది సున్నిపిండి అంటారు. సున్నిపిండి, ఇది సున్నుండలదే. ఇది ఇప్పుడు ఇది ఇందులో పోసుకుందాం. ఓకే మమ్మీ. ఎస్ ఇందులో పోసుకుందాం. ఎస్ మమ్మీ. తర్వాత బెల్లం. బెల్లం నిన్న చెక్కలు చూపించాం కదా మమ్మీ, ఏం చేసామో చెప్పు. ఇది బెల్లాన్ని గైస్ మిక్సీ పట్టేసాం అనమాట. మిక్సీ పట్టేసి మెత్తగా ఆడేసి ఇప్పుడే కలిపి ముందే మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే పాక వచ్చేది కదా, కలవదు. దీనికి తగినంత అంటే కేజీకి 3/4 కేజీ అంటే ఉజ్జాయింపుగా వేస్తాను. మనకి తీపి సరిపడా, ఎక్కువైతే తగ్గించేసుకోవడమే. బెల్లం తీయగా ఉంటుంది, ఒక బెల్లం చప్పగా ఉంటుంది మమ్మీలు. అలా బెల్లం పక్కన పెట్టుకోవాలి, మనకి ఎంత కావాలో అంత. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. ఇలా గాయస్ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. మినప సున్ను, ఇది బెల్లం ఇలా కలుపుకోవాలి. ఆడించిన పిండిను బెల్లం ఫస్ట్ ఇదంతా బాగా కలిసాక అప్పుడు స్వీట్ చూసుకోవాలి. అంతా కలిపిన తర్వాత తీపి సరిపోయిందా లేదా అని చూసుకుని సరిపోయిన తర్వాతనే మనం నెయ్యి పోసుకోవాలి. అవును. ఫస్ట్ గైస్ మీరు నెయ్యి కూడా వేడి చేసి తెచ్చుకోవాలి. ఆ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. నెయ్యి చూపించాను కదా, గట్టిగా గడ్డలా ఉంది. మేము దాన్ని వేడి చేసాం అన్నమాట. వేడి చేస్తే అలా ఉంది చూసారా. హోమ్ మేడ్ గేదె నెయ్యి అన్నమాట, గేదె పాలతో చేసిన నెయ్యి. ఇలా అన్ని కలుపుకోవాలి మమ్మీ. ఇలా కలుపుకోవాలి మమ్మీలు, ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనకి స్వీట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. తక్కువైతే మళ్ళీ కలుపుకోవాలి. ఎస్. ఇది ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ లేకపోతే ఉండల కింద ఉంటుంది. లేకుండా ఇలా కలుపుకుంటే బెల్లం ఉండల కింద ఉండిపోద్ది అనమాట. లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి పోసుకోవాలి. నెయ్యి పోసుకుందాం మమ్మీలు. ఇలా పోసుకోవాలి. మొదటి సున్నుండలు చూసామ్మా, అలా పోసుకోవాలి. వా స్మెల్ వస్తుంది. నెయ్యి ఇలా పోసుకోవాలి. నెయ్యి అలా పోసుకోవాలి మొత్తం మన మినపసున్న. ఇప్పుడు ఇది పెట్టి కలుపుకోవాలి. ఓకే మమ్మీ. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉండాలి కదా. గోరువెచ్చగా ఉండాలి. అలాగే గోరువెచ్చగా పోసుకుంటే బాగుంది. అంటే ఎలాగా వేడి మరి కలిపి ముందే కదా వేడి చేసుకుంటాం. బా మంచి నెయ్యి స్మెల్ వస్తుంది. వస్తుందమ్మా. వావ్ గైస్ చూసారా, అప్పుడే గుమగుమలు వచ్చేస్తున్నాయి. సంక్రాంతి సున్నుండలు రెడీ అయిపోతున్నాయి. సంక్రాంతి సున్నుండలు రెడీ. ఎస్, అబౌట్ టు రెడీ అవుతున్నాయి. నెయ్యి బాబోయ్ మంచి కమ్మగా స్మెల్ వస్తున్నాయి. బాగా కలుపుకోవాలి, మీరు బాగా కలుపుకోవాలన్నమాట. అలా చేయి పెట్టి ఫస్ట్ వేడిగా ఉంది కదా మమ్మీ, అందుకు ఇది పెట్టి కలిపాను. చెయ్యి కాలకుండా తర్వాత ఇప్పుడు మనం చేతితో కలిపేసుకోవచ్చు. ఓకే మమ్మీ. ఉండలు లేకుండా నెయ్యి మనకు సరిపడా పోసుకోవాలి కొంచెం. లేకపోతే ఉండ చేసిన మనం ఇడిపోద్దమ్మా. మనం నెయ్యి తగినంత పోసుకోవాలి. తక్కువ వేసినా ఉండ ఇడిపోద్ది. అవును మమ్మీ. మమ్మీ కొంచెం పెట్టు, చిన్న ముద్ద, చిన్నది చాలు.
గైస్ టేస్ట్ చేస్తాను, చూసారా ఎలా ఉందో. ఎలా ఉంది మమ్మీ? బాగుందా? అబ్బా స్వీట్ అన్నీ సరిపోయినాయా? కరెక్ట్గా సరిపోయినాయి, అన్ని చాలా కమ్మగా ఉంది. కొద్దిగా నెయ్యి పోసుకున్నాం, ఇంకా కొంచెం పోయి బాగుంటుంది మనం. బాగుంటుంది. మీరు అలా చూసుకుని మీకు ఎంత సరిపడితే అంత నెయ్యి పోసుకోండి గైస్. వావ్, మూత పెట్టేసుకో. అలా ఉంచు. చాలు మమ్మీ, నెయ్యి సరిపోద్ది. మళ్ళీ దీంతో అలా కలుపుకోవాలి ఒకసారి దగ్గర. ఎక్కువైనా మళ్ళీ గట్టిగా ఉంటాయి. అవును, ఇలా అయితే బాగుంటుంది. చాలా ఆరోగ్యం కదా మమ్మీ. చాలా ఆరోగ్యం. డైలీ ఒకటి తింటే చాలా ఆరోగ్యం మమ్మీ. అంతా కలిపిన తర్వాత ఓకే మమ్మీ. గైస్ బాగా కలుపుకోవాలి. నెయ్యి ఒకే చోటన ఉండిపోకుండా మొత్తం పిండి అంతా కలుపుకుని. మా అమ్మమ్మ గారేమో వాళ్ళ అమ్మగారి దగ్గర నేర్చుకున్నారు, మా అమ్మగారేమో వాళ్ళ అమ్మగారి దగ్గర, నేను ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను మా అమ్మగారి దగ్గర. నేను ఎప్పుడు చేస్తాను చూసారా, చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఏంటంటే ఓపిక్గా చేసుకోవాలి. ఓపిక్గా ఏంటంటే టైం ఎక్కువ పడుద్ది, చాలా ఓపిక్గా చేసుకోవాలి. ఓర్పుగా టకటక అయిపోయింది అన్నీ చేసి పెట్టేస్తే ఆ క్యాన్లోంచి లడుక్కుమని తిన్నట్టు అంత ఈజీగా ఉండదు, కొంచెం పని ఎక్కువ ఉంటుంది. ఇది జాగ్రత్తగా చేసుకోవాలి, ఓర్పుగా చేసుకోవాలి. అలా సైడ్కి పెట్టుకోవాలి మమ్మీ. ఇలా పెట్టుకుని అంటే ఆరిపోకుండా అలా. గైస్ ప్రతి సంక్రాంతికి సున్నుండలు మ్యాండేటరీ అనమాట. మా అమ్మగారు చేస్తారు సున్నుండలు, బాగా చేసుకుంటాం మా ఇంట్లో. చాలా ఇష్టం మీ నాన్నగారికి అమ్మ, చాలా ఇష్టం అమ్మ గౌరి. మా డాడీకి చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటారు మా నాన్నగారు కూడా సున్నుండలు. ఏ అది ఇప్పుడు ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఉండలా ఎస్ అలాగా నొక్కుకోవాలి బాగా. ఇలాగా ఈ సైజే వస్తాయి నాకు ఉండలో. పెద్దవి కూడా చేసుకోవచ్చు, అంటే ఇంత ఉండలు 2 చేతులతోటి కూడా చేస్తారు. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. చిన్నయే ఇష్టం మాకు, చిన్నయే ఇష్టం. ఇప్పుడు కావాలంటే చిన్నది తింటాము, ఇంకోటి కావాలంటే ఇంకోటి తింటాం. అలా అయిపోతాయి కదా మమ్మీ మరి. అవునమ్మా, ఇంకో ఇంతే చేస్తాను ఇప్పుడు. ఏ ఇంకొంచెం పెద్దవి చేస్తాను, ఇంకొంచెం పెద్దది చేసుకున్నాం. అలా ఓపికగా కూర్చొని అలా సున్నుండలు చేసేది మా అమ్మ అప్పుడు. ఇలా తీసుకుని ఇలా 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 నొక్కాలి, ఇలా చేసుకోవాలి మమ్మీ. ఉండ గట్టిగా ఇలా నొక్కుతున్నాం. కొంచెం గరుగ్గా ఉంది కాబట్టి కొంచెం అంత ఫ్రెష్ చేయవలసి వస్తుంది, లేకపోతే అంత ఫ్రెష్ చేయక్కర్లేదు. పిండి బాగా మెత్తగా ఆడించుకున్నాం అనుకో, నెయ్యి తక్కువ పడుతుంది, మనం చేయడం కూడా ఈజీగా ఉంటది. కొంచెం గరుగ్గా ఉన్న వల్ల గట్టిగా మనం ఫ్రెష్ చేయవలసి వస్తుంది, నెయ్యి ఎక్కువ పడుతుంది. అవును గైస్, చూసారా మా అమ్మ చేతిలో సున్నుండలు. చాలా సున్నుండలు. సో ఫైనల్లీ మన కోనసీమ సంక్రాంతి స్పెషల్ సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. చూపిద్దాం మమ్మీ. గైస్ చూడండి ఎలా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క సున్నుండ తీసుకొని మన సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా వచ్చాయో ఏంటో చెప్పండి. మా మమ్మీ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ఆంటీ మీ సున్నుండలు బాగున్నాయి అని చెప్పండి. ఇప్పుడు మా వారిని ఎలా ఉన్నాయో సున్నుండలో టేస్ట్ చేయమని అడుగుదాం. ఎస్ మమ్మీ. ఏమండి సున్నుండ టేస్ట్ చూడండి ఎలా ఉందో చెప్పండి. డాడీకి చాలా ఇష్టం సున్నుండలు. తినండి డాడీ, మొత్తం తినేసాక అప్పుడు చెప్పండి. సున్నుండ మొత్తం తినండి, మొత్తం నెమ్మదిగా తినండి, లోప అమ్మ నొక్కుతుంది. గైస్ చూసారా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక ప్లేట్ నిండా సున్నుండలు వచ్చినాయి అనమాట. మొత్తం తినండి డాడీ, మొత్తం తిన్న తర్వాత అప్పుడు చెప్పండి. స్లోగా తినండి. టేస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, మా వారు చెప్తారు ఎలా ఉందో. ఫ్రెండ్స్ మా వారు అంటుంది మా అమ్మ. అయిపోయింది, నేనైతే తిన్నాను గైస్. మాట రావట్లేదు, సున్నుండ నోట్లో ఉండి మా వారికి చెప్తారు. సూపర్ సూపర్ అంటున్నారు. బాగుంది డాడీ, నెయ్యి వయ్యి బాగా కుదిరినాయా? అన్ని సరిపోయినాయి అండి, బెల్లం సో గైస్ మన సంక్రాంతి సున్నుండలు సక్సీడ్ అయ్యాయి అనమాట. చూసారా? సో గాయ్స్ మీకైతే మా ఈరోజు సంక్రాంతి
స్పెషల్ సున్నుండల వీడియో అయితే చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ సున్నుండలు అయితే తయారు చేసేసాం, క్యాన్లో సర్దేసుకుందాం. రేపు భోగిదండలు కూడా గుచ్చేసాము. రేపు పొద్దుట ఈ దండ భోగిబంటలో వేసిన తర్వాత ఫస్ట్ తినే స్వీట్ సున్నుండ. అప్పుడు సున్నుండలతో స్టార్ట్ చేస్తారన్నమాట. స్వీట్ ఫస్ట్ సున్నుండ తినాలి. అవును, మాకు అలాగా మా చిన్నప్పటి నుంచి అలాగే సాంప్రదాయం. మా అమ్మగారు మాకు అలా పెట్టేవారు, మా అమ్మమ్మ గారు మా అమ్మగారికి పెట్టేవారు. మేము మా పిల్లలకి అలాగే సాంప్రదాయంగా వస్తుంది. రేపన్న రోజు మేము కూడా ఇంకా అలాగే చేసుకోవాలి సంప్రదాయం. గైస్ భోగిదండలు చూసారా, అక్కడ పెట్టాము. మా డాడీ పిడకలు వేసేసి నీట్ గా గుచ్చేసారనమాట. చూసారా, ఆ పెద్ద దండేమో నాకంట, ఆ బుల్లి దండేమో మా యశస్విని గాడికి, మా అన్నయ్య గారు అమ్మాయి చిట్టి తల్లికి. ఇప్పుడు ఎన్ని వచ్చినాయో ఉండలు లెక్క పెడుతున్నాను ఫ్రెండ్స్. కేజీకి తీసుకున్నాం మినుములు. కేజీ మినుములకి ఎన్ని ఉండలు వచ్చినాయో లెక్క పెడుతున్నాను. ఈ సైజు ఉండలు ఓకే లెక్క పెట్టుకుందాం. 19 పెట్టాను. 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73 వచ్చాయి. 75 వచ్చాయి. మరి టేస్ట్ అయ్యి చేసాం కదా, సో 75. సో ఏంటి అంటే చాలు నీట్ గా మనకి ఇన్ని ఉండలకి ఎంత మమ్మీ కేజీకి 75 వచ్చినాయి అన్నమాట. సో చేసుకోండి guys. ఇలాగా క్యాన్ నిండింది చూడు మమ్మీ. సో మా అమ్మగారు చేశారు సున్నుండలు, ఇంకా స్వీట్స్ తినొచ్చు అనమాట. సో గాయస్, మీకు గానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కిందన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే మా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. సున్నుండలు చెయ్య.